అందరికీ ఆహ్వానం. ఈరోజు మన పట్టణంలో మన గ్రామంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో అహింస ధ్యాన సద్భావన యాత్ర నిర్వహిస్తున్నాం మిత్రులారా. కావున 50 మంది అహింసావాదులు, ధ్యానాభిలాషులు, శాకాహార అభిమానులంతా ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, హింస చోడో హంస పకడో, మాంస భక్షణ, మానాలి శాకాహారం, అమృతాహారం, జంతువులను ప్రేమించాలి, ఏ ఒక్క జీవిని చంపరాదు. జిందాబాద్ జిందాబాద్. శాకాహారం జిందాబాద్. ఆరోగ్యానికి, శాకాహారం, ఆనందానికి, శాకాహారం, ప్రపంచ శాంతికి, శాకాహారం, విశ్వ శాంతికి, శాకాహారం, దైవ ప్రసాదం, శాకాహారం, యుక్తాహారం, శాకాహారం, మానవ ఆహారం, శాకాహారం, యోగుల ఆహారం, శాకాహారం, మహాభాగ్యం, శాకాహారం, పవిత్రాహారం, శాకాహారం, మానవ ధర్మం, శాకాహారం, ఆరోగ్య సంజీవిని, శాకాహారం, అమృతాహారం, శాకాహారం, పుణ్యాహారం, శాకాహారం, సాత్వికాహారం, శాకాహారం, బుద్ధుని మార్గం, అహింసా మార్గం, గాంధీ మార్గం, అహింసా మార్గం, జీసస్ మార్గం, అహింసా మార్గం, అల్లా మార్గం, అహింసా మార్గం, పత్రిజీ మార్గం, అహింసా మార్గం, యోగుల మార్గం, అహింసా మార్గం, జ్ఞానుల మార్గం, అహింసా మార్గం, గురువుల మార్గం, అహింసా మార్గం, శాంతికి చిహ్నం, అహింసా మార్గం, జైనుల మార్గం, అహింసా మార్గం, దేశ భవితకై, అహింసా మార్గం, రమణుల మార్గం, అహింసా మార్గం, ధ్యానుల మార్గం, అహింసా మార్గం, రోగ నివారణం, అహింసా మార్గం, ఆత్మానందం, పిరమిడ్ ధ్యానం, ఆనంద జీవితం, పిరమిడ్ ధ్యానం, లోక రక్షణకై, పిరమిడ్ ధ్యానం, లోక శాంతికై, పిరమిడ్ ధ్యానం, లోక కళ్యాణార్థం, పిరమిడ్ ధ్యానం, యోగ సాధనం, పిరమిడ్ ధ్యానం, ఆరోగ్యదాయకం, పిరమిడ్ ధ్యానం, శ్వాస మీద ధ్యాస, పిరమిడ్ ధ్యానం, తినాలి శాకాహారం తినాలి, మానాలి, మాంస భక్షణ మానాలి, కట్టాలి, పిరమిడ్లే కట్టాలి, చెయ్యాలి, పిరమిడ్ ధ్యానం చెయ్యాలి, రక్షిద్దాం, మూగ జీవులను రక్షిద్దాం, మారాలి, శాకాహారులుగా మారాలి, మారుద్దాం, శాకాహారులుగా మారుద్దాం, జీవించనివ్వు, ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు, శాకాహారమే భుజిద్దాం, సకల రోగాలను తరిమి కొడదాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, హింస చోడో హంస పకడో, మాంస భక్షణ, మానాలి, శాకాహారం, అమృతాహారం, జంతువులను ప్రేమించాలి, ఏ ఒక్క జీవిని చంపరాదు. జిందాబాద్. శాకాహారం జిందాబాద్. ఆరోగ్యానికి, శాకాహారం, ఆనందానికి, శాకాహారం, ప్రపంచ శాంతికి, శాకాహారం, విశ్వ శాంతికి, శాకాహారం, దైవ ప్రసాదం, శాకాహారం, యుక్తాహారం, శాకాహారం, మానవ ఆహారం, శాకాహారం, యోగుల ఆహారం, శాకాహారం, మహాభాగ్యం, శాకాహారం, పవిత్రాహారం, శాకాహారం, మానవ ధర్మం, శాకాహారం, ఆరోగ్య సంజీవిని, శాకాహారం, అమృతాహారం, శాకాహారం, పుణ్యాహారం, శాకాహారం, సాత్వికాహారం, శాకాహారం, బుద్ధుని మార్గం, అహింసా మార్గం, గాంధీ మార్గం, అహింసా మార్గం, జీసస్ మార్గం, అహింసా మార్గం, అల్లా మార్గం, అహింసా మార్గం, పత్రిజీ మార్గం, అహింసా మార్గం, యోగుల మార్గం, అహింసా మార్గం, జ్ఞానుల మార్గం, అహింసా మార్గం, గురువుల మార్గం, అహింసా మార్గం, శాంతికి చిహ్నం, అహింసా మార్గం, జైనుల మార్గం, అహింసా మార్గం, దేశ భవితకై, అహింసా మార్గం, రమణుల మార్గం, అహింసా మార్గం, ధ్యానుల మార్గం,
మార్గం, అహింసా మార్గం, రోగ నివారణం, అహింసా మార్గం, ఆత్మానందం, పిరమిడ్ ధ్యానం, ఆనంద జీవితం, పిరమిడ్ ధ్యానం, లోక రక్షణకై, పిరమిడ్ ధ్యానం, లోక శాంతికై, పిరమిడ్ ధ్యానం, లోక కళ్యాణార్థం, పిరమిడ్ ధ్యానం, యోగ సాధనం, పిరమిడ్ ధ్యానం, ఆరోగ్యదాయకం, పిరమిడ్ ధ్యానం, శ్వాస మీద ధ్యాస, పిరమిడ్ ధ్యానం, తినాలి తినాలి, శాకాహారం తినాలి, మానాలి మానాలి, మాంస భక్షణ మానాలి, కట్టాలి కట్టాలి, పిరమిడ్లే కట్టాలి, చెయ్యాలి చెయ్యాలి, పిరమిడ్ ధ్యానం చెయ్యాలి, రక్షిద్దాం రక్షిద్దాం, మూగ జీవులను రక్షిద్దాం, మారాలి మారాలి, శాకాహారులుగా మారాలి, మారుద్దాం మారుద్దాం. శాకాహారులుగా మారు. హలో, అందరూ కూడా లేడీస్ ఒకవైపు, జెంట్స్ ఒకవైపు, అందరూ ప్లీజ్ సైలెన్స్. అమ్మా నిశ్శబ్దంగా ఉండాలి, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. హలో, ఉపాధ్యాయులు కొంచెం చేయవలసిందిగా కోరుతున్నాం. యోగా డేకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సంస్కృతిని, ఈ యోగాని, ధ్యానాన్ని అందరికీ తెలియజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన. మరి మీరందరూ ఈ మధ్య న్యూస్ లో చూసారా, యోగిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కన్యాకుమారిలో వివేకానంద రేఖలో ధ్యానం చేశారు. మరి ధ్యానం అంత గొప్పది. అలాంటి ధ్యానం గురించి మనం అందరూ ప్రముఖులతో ఈరోజు అందరూ కూడా శ్రద్ధగా విని తెలుసుకొని సాధన చేసి మనం కూడా ఆ ప్రయోజనాన్ని పొందుదాం. మరి రేపటి తరానికి మీరు అందరూ కూడా గొప్పగా తీర్చిదిద్దబడేటటువంటి పౌరులుగా ఎదగవలసినటువంటి వాళ్ళు, మంచి భవిష్యత్తు ఉన్నవారు. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలంటే ధ్యానం అనేది మీ జీవితంలో ఉండాలి. జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కన్వీనర్ మేక వెంకటేశ్వర గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గైడ్స్ స్కూల్ Subrajosna, Pulakitayamini, Pullakusu
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గణపవరం పిరమిడ్ స్పిరిట్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా మన ప్రాంతంలో మన విద్యా కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుటకు సొసైటీస్ వారు ఇచ్చినటువంటి పిలుపుని స్వీకరించి ఇక్కడ సమావేశమైనటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐక్యరాజ్య సమితి మరి ఈ సంవత్సరం ఒక థీమ్ ఇచ్చారు. ఆ థీమ్ ఏంటంటే యోగా ఉండాలి. ఈ దృశ్య ప్రపంచానికి కన్ను ఉన్నట్టు, శబ్ద ప్రపంచానికి చెవులు ఉన్నట్టు, స్పర్శ రుచి వాసనలను పొందుతున్నాను, దేహానుభూతి పొందుతున్నాను, అలాగే ఆత్మానుభూతి చెందేటువంటి యాక్చువల్గా ఇంకో రకంగా చెప్పుకోవాలంటే దీన్ని పతంజలి యోగా దినోత్సవం కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక లోతుగా వెళ్తే ప్రపంచ జ్ఞాన దినోత్సవం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అష్టాంగ మార్గంలో జ్ఞాన తర్వాతే సమాధి. సో జ్ఞానం నుంచి సమాధి వరకు విస్తృతి పాత్ర స్టార్ట్. సో ఇటువంటి అనుభూతి ఇచ్చేటువంటి ఎక్కడుంది అయ్యా తెలుసుకోవాలి. ఒక ఏంటి దాంట్లో పేరు పెడతామంటే మనందరికీ తెలిసిన పేరే పెట్టుకున్నాం, ఆత్మ అని. ఆ వెళ్ళిపోయిన ఆత్మ ఇప్పుడు మనందరం భౌతికంగా ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంది. ఎంతో కొంత రుచి చూసిన వాడిగా మీ మందు నుంచి నిలబడుతున్నాను. నేను చేసిన ప్రయత్నంలో నేను రుచి చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రయత్నంలో రుచి చూడగలరు అని చెప్పి నేను చెప్తున్నా. ఈరోజు మరి మన రాజ్యాంగంలో మరి మొదటి పేజీలో సత్యమేవ జయతే అని ఉంటుంది. అన్ని బీసెంట్ గారు, హెచ్పి బ్లాబెట్స్కి గారు వీరందరూ కలిసి చెన్నైలో అడయార్లో ఏర్పాటు చేసినటువంటి వారందరూ మానవ సమాజానికి ఆత్మానుభూతి చెందేటువంటి కార్యక్రమంలో నిమగ్నమయ్యి 2024 సంవత్సరం ఐక్యరాజ్యం నుంచి పిలుపు మేరకు యోగా నా కోసం నా సమాజం కోసం అనేటువంటి పిలుపుతోటి మనందరూ కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటున్నాము. హిస్టరీ ఒక బయాలజీ ఎలాగైతే పిల్లలకు బోధిస్తారో ఆ రకంగా బోధన స్పిరిచువల్ సైన్స్ గురించి బోధించాలి అంటే దానికి ఒక సంస్థ ఉండాలి. కాబట్టి ద్వారకా తిరుమలలో శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎవ్రీ మంత్ 3 days రెసిడెన్షియల్ క్యాంప్ కండక్ట్ చేసి కొద్దిగా రాబోయే రోజుల్లో మార్పు దిశగా మీరు కూడా కొద్దిగా ఆలోచించే అవకాశం కల్పిస్తే ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను విషయాలు చెప్పుకోగలను. థ్యాంక్ యూ. ధ్యానం గురించి ఎంతో ధ్యాన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. అవకాశాన్ని ప్రతి ఒక్కరిని కూడా అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లతో డాక్టర్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ప్రతాప్ సార్ చెప్పారు, యోగా థీమ్ ఈ సంవత్సరం 2024 యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. సెల్ఫ్ అంటే మనం, సొసైటీ అన్న మనమే. ఎప్పుడైతే ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ ఆరోగ్యంగా ఉంటారో సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీకు మీది చిన్న చిన్న వయసు అంటే యాక్చువల్గా యోగా అనేది 5 ఏళ్ల నుంచి ప్రారంభించవచ్చు. అంటే యోగా అనే విషయం నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి మీరంతా కూడా అర్హులే. కాబట్టి ఇది మాకు సంబంధం లేని విషయం, మమ్మల్ని ఏదో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారని మీరు అనుకోకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, ఇక్కడ పెద్దలు చెప్తున్నటువంటి విషయాలని మీరు వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. యోగా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం మైండ్ అండ్ బాడీ రెండు కూడా హెల్తీగా హ్యాపీగా ఉండడమే యోగా. అంటే మీరంతా అనుకోవచ్చు, అంటే ఇప్పుడు మనం హెల్తీగా లేవా హ్యాపీగా లేవా అని. చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు శారీరకంగా, కానీ మానసికంగా ప్రతి చిన్నదానికి కంగారు పడతారు, ఆందోళన ఉంటుంది, భయపడుతూ ఉంటారు. కొంతమంది చాలా మానసికంగా దృఢంగా ఉంటారు కానీ ఆరోగ్యంగా బలహీనంగా ఉంటారు శారీరకంగా.
ఈ రెండింటిని కలిపితేనే ఒక పరిపూర్ణమైన వ్యక్తి. ఆ రెండు బాగుండాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే ఒకప్పుడు లేని యోగా ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు. ఇది చాలా యాన్షియంట్, అంటే పాతకాలం నుంచి ఉన్నదే యోగా. అయితే అప్పుడు ఈ రోజుల్లాగా ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకోండి, ఇంతమైనటువంటి ఒక మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని, శారీరకమైనటువంటి బలాన్ని ఇవ్వడానికే యోగా. సో అందుకని ఇందులో మెడిటేషన్ చేయడం వల్ల మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పాను చూడండి, కోపం, భయం, ఆందోళన ఇలాంటి రకరకాల ఎమోషన్స్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అది వెంటనే కోపం వచ్చాడు, స్నేహితులతో గొడవ పడగానే కోపం. ఇప్పుడు మీరు డైలీ న్యూస్ పేపర్స్, మీ అన్నటువంటి పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని గ్రహించడం, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ గురువులను అడిగి తెలుసుకుని వాటన్నిటిని ఆచరించి మంచి విద్యార్థులుగా మీరంతా కూడా భవిష్యత్తులో ఉండాలని ఆర్ మోదీ గారిని ఈ సందర్భంగా ఆయనకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి పెద్దలకి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్సులు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ. వేదిక దగ్గర ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి మా ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా మరి ఈ రోజున ఇంతటి ఈ ధ్యానం గురించి, యోగా గురించి మమ్మల్ని మేము ఈ స్టేజ్ మీదకి వచ్చి చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చినట్టు మా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి కూడా క్లాప్స్ కొట్టుకున్నాం. అలాగే ఈ యోగా డే ప్రపంచంలోనే అందరూ ఒక్కసారి తలెత్తి చూసి యోగా ధ్యానం అనేది ఉంది, ఈ యొక్క గొప్ప సాంప్రదాయాన్ని ప్రపంచంలోనే తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మరి నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి మనందరూ కూడా క్లాప్స్ కొట్టుకున్నాం. అలాగే మరి ఈ రోజున మా మిత్రుడు లలిత ధ్యాన పిరమిడ్ కేంద్రం మురళీ గారు, లక్ష్మి గారు, మరి వారు ఈ ధ్యానం చేసి ఎంతో ఆనందం పొంది ఒక పిరమిడ్ కట్టి అందరూ ఆనందంగా జీవించేలా చేయాలని గురువు గారు చెప్పినటువంటి సంకల్పంతో గొప్ప కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా మరి ఈ రోజున ఈ గొప్ప కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా ఒకసారి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఒక్క విషయం చెప్తున్నాను మీకు, మన దేశంలోనే పుట్టాడు వివేకానందుడు, అవునా కాదా? అవునా? వివేకానందుడు, ఒక అంబేద్కర్, ఒక గాంధీ మహానుభావుడు, మొన్నటిదాకా మనకు రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం మహానుభావుడు, వీళ్ళందరూ గొప్ప మహానుభావులు మన దేశంలో పుట్టారా లేదా? అలా మనందరూ అవుతారా? మీరు అందరూ అవుతారా? అవ్వాలని ఉందా? అవ్వాలని ఉందా లేదా? ఉంటే నేను చెప్తాను మీకు, మీరందరూ ఇప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ధ్యానం ఒక్కసారి వినండి. ధ్యానం అంటే ఏంటో ముందు చెప్పాలి మీకు. ధ్యానం అంటే నాకు ఇప్పుడు వచ్చిన తర్వాత తెలిసింది. మా 9th క్లాస్లో మా మేస్టర్ చెప్పారు. ఆయన బోర్డు మీద పాఠం రాస్తున్నారు మా మేస్టర్. నేను అక్కడ కూర్చున్నాను. మా మేస్టర్ కనిపిస్తున్నారు కాబట్టి నాకేమి వినిపించట్లేదు ఆయన చెప్పేది, హిందీ మేస్టర్. అలా చూస్తున్నాను. నన్ను పేరు పెట్టి కేకేశారు వర్మ అని. నేనేం పలకలేదు. మళ్ళీ కేకేశారు, పలకలేదు. వచ్చి బెత్తంతో కొట్టారు. సార్ చెప్పండి సార్ అన్నాను. ఏంటని అప్పుడప్పుడు అన్నారు. అంటే అక్కడ ఏంటంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనకు తెలియదు, ఇప్పుడు తెలిసింది, అవునా కదా? అప్పుడు ఆయన ఒక మాట అన్నారు నన్ను. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలిసింది ఒక మాట. దాన్ని ఏమన్నారు తెలుసా? ఒరే పరధ్యానంగా ఉన్నావేంట్రా అన్నారు. చూసారా? పరధ్యానం అంటే ఏంటి అర్థమైందా మీకు? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మీలో బాగా చదువుకుంటున్నాడు ఇవాళ అబ్దుల్ కలాం ఉన్నాడు. మీకు ఎందుకు అబ్దుల్ కలాం గురించి చెప్తున్నాను. ఇతర దేశాల్లో రాష్ట్రపతి గుర్తుంచుకోండి, మీరు సైలెంట్గా వెళ్ళండి, మీకే కావాలి ఇది. ఇతర దేశాల్లో అబ్దుల్ కలాం వెళ్ళినప్పుడు ఇతర దేశం వాళ్ళు అనేవారంట, వీళ్ళకి ఆయనకి ఏం చూపించకండి, దేని గురించి చెప్పకండి, ఏ ఆయుధాల గురించి అని చెప్పేవారంట. చెప్తేనే ఆయన పొరలో పెట్టేసుకున్నాడంట ఆయన. అంటే దాని అర్థమైందా మీకు? అంటే ఆయన బాడీ ప్లస్ మైండ్ ఒకే చోట పెట్టేవాడు. అలా ఎవడైతే పెడతాడో వాడే మహానుభావుడుగా అవుతాడు, అందులో అనుమానం లేదు. మీరు అనుకుంటున్నారు
84 లక్షల జీవరాశి. మరి మీరేం చెప్తారు? డిసిప్లిన్ గా ఉన్నారా? ఎందుకు లేరు? కేవలం ధ్యానం లేదు, పరధ్యానంగా ఉన్నారు మీరు అనుకుండా. కళ్ళు మూసుకొని అందరూ అస్సలు మాట వినిపించకూడదు. ప్లీజ్ బీ సైలెంట్. అందరూ కూడా మన శ్వాస చూడండి, ముక్కులో శ్వాసను చూడండి. మీకు అర్థమైపోతే ఏళ్ళు పెట్టుకుని చూడండి. లోపలికి వెళ్తుంది శ్వాస, బయటకు వస్తుంది శ్వాస, నిశ్వాస. మీకు తెలుసు కదా. కళ్ళు మూసుకోండి అందరూ. అందరూ క్లోజ్ యువర్ ఐస్. అందరూ క్రాస్ చేసుకోండి కాళ్ళు. బీ సైలెంట్. ఏమి చిన్నది కూడా వినిపించకూడదు. వెరీ గుడ్. శ్వాస మీద ధ్యాస. ఎవరు ప్లీజ్ మీరందరూ కూడా శ్వాసను గమనించండి. చాలా అద్భుతమైన ధ్యానం చేస్తున్నారు మీరు. మీరు చేస్తూ ఉంటే ఎంత ఈ భూమి పులకరించిపోతుంది. ధ్యాస. లాస్ట్ 1 minute. బీ విత్ బ్రీత్. శ్వాసతో కూడి ఉండండి. శ్వాసను గమనించండి. శ్వాస లేకపోతే మనం శవం, శ్వాస ఉంటే శవం. ఆ శ్వాసే మనకు ఆధారం. మనం దాన్ని ఎప్పుడు 15 seconds. Last 10 seconds. ఎవ్వరు కళ్ళు తెరకుండా 2 చేతులు తీసుకుని ఒకే కళ్ళ మీద వేసుకోండి. అందరూ చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. అంటే ఎనర్జీ బయటికి వెళ్ళకుండా చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. సరే, ఎలా ఉంది ధ్యానం? ఒకసారి అందరూ కూడా క్లాప్ కొట్టుకోండి. నాకు అవకాశం మరి ఎక్కువ తీసుకున్నాను. అవకాశం ఇచ్చినటువంటి మా లలిత పిరమిడ్ వారికి థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ వర్మ గారు. అలాగే ఇప్పుడు సైలెన్స్ లైన్స్ పిరమిడ్ సొసైటీ అనేది ఏర్పాటు చేసి మన మురళీకృష్ణ దంపతులు ఇద్దరు కూడా ఈ సమాజానికి వారి లెవెల్లో వారు మంచి కార్యక్రమాన్ని గణపురం పరిసర గ్రామాల ప్రజల కోసం అందిస్తున్నందుకు వారి ఇంటి ప్రాంగణంలోనే పిరమిడ్ని కట్టి ఆ రోజున పిరమిడ్ మాస్టర్ పత్రిజీ గారిని ఆహ్వానించి వారితోటి వారి దివ్యహస్తాలతోటి ఆ కార్యక్రమాన్ని చేయించినందుకు మనస్ఫూర్తిగా మురళీకృష్ణ, వారి భార్య, వారి మిత్రులందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఆ రోజు కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఎవరో లేకపోతే ఎక్సర్సైజెస్ కానీ ఏవైనా కూడా ఎవరి కోసమో కాదు, మన కోసం మనం చేసుకునేవి, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, మనల్ని మనం జాగృత పరుచుకోవడానికి, మన శరీర ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి మాత్రమే యోగా. మన తల్లిదండ్రుల కోసం, మన మాస్టర్ల కోసం కాదు. మనల్ని మనం ఎప్పుడైతే ఉద్ధరించుకుని మనం బాగు చేసుకుంటామో మన ద్వారా మన కుటుంబం ద్వారా మన పిల్లలు, వారి ద్వారా సమాజం, అది ప్రపంచవ్యాప్తంగా సమాజం ప్రశాంతంగా ఒక డిసిప్లినరీ మేనర్లో పనిచేస్తుంది. అది అదృష్టవశాత్తు మన భారతదేశం కర్మభూమి, పుణ్యభూమి. అందువల్ల ఆ కర్మభూమి, పుణ్యభూమి వల్ల మాత్రమే మనం కోవిడ్ టైంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోతే మన ఆహార వ్యవహార నియమాలు కరెక్ట్గా ఉండబట్టే తక్కువ మరణాలతోటి మనం ఆగలిగాం. దాన్ని విషయాల్లో ఉన్నట్టు విశిష్టత ద్వారా ప్రపంచానికి మన యొక్క ధర్మాన్ని చాటి చెప్పినందుకు దాన్ని అప్పటి నుంచి మనం కంటిన్యూ చేసుకుని మనం మానసికంగా దృఢంగా, శారీరకంగా దృఢంగా, అలాగే యోగా పరంగా దృఢంగా ఉండగలుగుతానికి దోహదం
చేయడం అయింది. అందువల్ల పిల్లలు మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ డిగ్రీ కాలేజీలోని యోగాసనాలు శారీరక సంబంధమైనటువంటి యోగాసనాలు ఉంటాయండి. ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తే మటుకు అవి మీ శారీరక ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో నేను కొంచెం నిష్ణాతురాల్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. నేర్చుతూ వాకింగ్ చేస్తూ మమ్మల్ని ఆరోగ్యంగా ఉంటే డబ్బు సంపాదన చదువు అన్ని తగ్గుతుంటాయి. నేను నమ్మింది ఏంటంటే ఫస్ట్ మనిషికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే అన్నీ మనకు కూడా వస్తాయి. కనుక అందరూ వాకింగ్ కూడా చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఇలాగే మా కృష్ణ గారిని మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఎంకరేజ్మెంట్గా ఉండాలని కోరుకుంటూ, మా స్టూడెంట్స్ అందరికీ మాకు వచ్చిన పెద్దలకు అవకాశం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. యోగా దినోత్సవం శుభ సందర్భంగా మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో 174 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించిన ఈ యోగా దినోత్సవం అనేది. యోగా అంటే కలయిక. కలయిక అంటే ఏంటి? మనతో మనం కలిసి ఉండడము. మనము ఎవరము? నేను అంటే 1 శరీరము, 2 ఆత్మ, 3 మనసు, 4 బుద్ధి. శరీరానికి కావాల్సిన ఆహారము అంటే శాకాహారం మాత్రమే. మనసు అంటే ఆలోచనలు. ఆత్మ అంటే భగవంతుడు అంటాము, శక్తి అంటాము, దేవుడు అంటాము, రకరకాలుగా పిలుచుకుంటాము. ఆత్మకు కావలసిన ధ్యానము. శారీరక ఆహారం ద్వారా మనం ఆరోగ్యంగా జీవిస్తాము. ఆత్మ ద్వారా ఆనందంగా జీవిస్తాము. ఆత్మకు కావలసిన ధ్యానము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో 2025 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు ఏదైతే చెప్పాడో అదే మళ్ళా ప్రపంచాన్ని అందరికీ కూడా అందిస్తూ ఎన్నో దేశాలు తిరిగి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందరినీ కూడా ప్రతి ఒక్కరు శాకాహారులుగా జీవించాలి, ఆత్మజ్ఞానంగా విరాజిల్లాలని సంకల్పంతో ఎన్నో లక్షలాది మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళందరూ కూడా భూమండలాలంతా కూడా శాకాహారులుగా జీవించాలని, ప్రతి జీవి కూడా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి, ప్రతి జీవిని ప్రేమించాలి. ఇదే సంకల్పము. అందరూ కూడా అనుకుంటారు యోగా అంటే మన శరీరానికి కావాల్సిన ఎక్సర్సైజ్గా అనుకుంటారు. ఈ శరీరాన్ని నడిపించే శక్తి ఒకటి ఉన్నది. దాన్నే ఆత్మ అంటారు. కారులో పెట్రోల్ ఉంటుంది, పెట్రోల్ పోస్తేనే నడుస్తుంది కారు. అలాగే మన శరీరానికి ఆత్మ ఉంటేనే మనం బతికి ఉన్నట్టు. మనం ధ్యానం ఎంతసేపు అయితే చేస్తామో ఈ జీవితంలో అంతసేపే జీవించినంతు. అంతేకాని మనం ఎరుకుతూ ఉండాలి. మనం ఎరుకుతూ ఉండి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అంతసేపే మనం జీవించినట్టు లెక్క. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాకాహారులుగా జీవిస్తూ ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే నా సంకల్పము. దీని నిమిత్తమే ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం పురస్కరించుకుని ఇక్కడ ఈ వేదిక మీద మన అందరితో కూడా అందరికీ పంచుతున్నాము. నేను తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యోగా డే రోజునే మనం ఆ రోజే చెయ్యాలని కాదండి. మీరు వాటి గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి వెహికల్ కానీ బైక్ కానీ కొన్నారనుకోండి, ఏం చేస్తారు? సర్వీసింగ్ చేయించాలనో, లేకపోతే ఇన్ని కిలోమీటర్లు తిరిగితే మనం బండి రిపేర్కి ఇవ్వాలనో అనేక రకాలుగా ఆలోచిస్తాము. అంటే 1,00,000 రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి శరీరానికి మనం ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచించాలి. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది కాదు. భూమి మీద మనం జీవించడానికి వచ్చాము. ఏ విధంగా జీవించాలి? ఆరోగ్యంగా జీవించాలా, అనారోగ్యంగా జీవించాలా? భూమి అనేది ఎవరికి శాశ్వతం కాదు. కానీ ఈ యొక్క యోగా డే దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము నెక్స్ట్ రెండోది ఏంటంటే మన పెద్దవాళ్ళు అవనండి, పిల్లలు అవనండి ఒక టైం టేబుల్ అంటూ వేసుకుంటారు. ఏంటంటే
లేకపోతే